అక్రమ రేషన్ లారీ మాఫియాను అడ్డుకున్న జర్నలిస్ట్ అధికారుల నిర్లక్ష్యంతో జర్నలిస్టుపై మొక్కుముడిగా 20 మంది దాడి చేసిన వైనం. నమస్తే, జై భీమ్. మీడియా మిత్రులందరికీ, అధికారులకు నమస్తే. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, నేను ఒక జర్నలిస్ట్ని, సామాజిక కార్యకర్తని. మరి అదేవిధంగా మానవ హక్కుల కమిషన్లో నేను ఎన్టీఆర్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ని. మరి మనిషికి కొన్ని హక్కులు ఉంటాయి, అదేవిధంగా జర్నలిజానికి కూడా కొన్ని హద్దులు అర్హతలు ఉంటాయి. ఆ నేపథ్యంలోనే నాకు ఆదివారము మరి ఉదయం 5 గంటలకి మరి ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా జిల్లాలో, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలో కాకుండా తిరువూరు నియోజకవర్గంలో రైస్ మాఫియా అక్రమం ఎక్కువగా జరుగుతున్నందున నాకు ఇన్ఫర్మేషన్తో పలాని గోపాలపురంలోని ఏకొండూరు మండలంలో ఒక లారీ ఆగి ఉంది అని చెబితే, నేను అధికారులకు ఫోన్ చేస్తే వాళ్ళు స్పందించకపోవడంతో నేను డైరెక్ట్గా బండి దగ్గరికి వెళ్ళాను. బండి దగ్గరికి వెళ్తే బండి ఆగిపోయి ఉంది. పక్కన ఆగిన బండిని నేను వీడియో తీసి అధికారులకు ఫోటోలు పెట్టాను, మ్యాటర్కి పెట్టాను. అదేవిధంగా ఫోన్లు చేశాను. ఏ ఒక్క అధికారి కూడా రెస్పాండ్ అవ్వలేదు. అదేవిధంగా ఫోన్ చేసి రెస్పాండ్ అయిన వారిలో ఏసీపీ మురళీమోహన్ ఒక్కరే. వారు కూడా మరి నేను ఎక్కడో ఉన్నాను, నా పరిస్థితి బాగలేదు, మరి రెవెన్యూ వారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా 100కి కాల్ చేశాను. వారు కూడా స్పందించకపోవడంతో మరి ఈలోపు టైం ఎక్కువ అవడంతో రైస్ మాఫియా వచ్చి నా మీద పడి మరి నా ఆ కారుకి బైకులు అడ్డం పెట్టేసి రేషన్ బండిని వెనక్కి రివర్స్ తీసుకెళ్ళి మళ్ళీ బండిని దాటేసుకొని తీసుకెళ్ళిపోవడం అయింది. వెళ్ళిపోయిన తర్వాత నన్ను ఆపి కారు నుంచి బయటికి లాగేసి మరి కర్రలతో కొట్టుకుంటూ, రాడ్లతో పొడుచుకుంటూ, అరే నా కొడక, మేము రామచంద్రరావు మనుషులురా, మరి నా పేరు దీప్ అంటే అని చెప్పేసి ఒక అతను, మరి ఇంకొక అతను నిఖిల్, అరే నా పేరు నిఖిల్, నేను రామచంద్రరావు మరి రైట్ హ్యాండ్ రైట్. లోడ్ ఏంటి?